ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నాట్యం శరీరానికి ఉపయోగపడే కేవలం వ్యాయామం మాత్రమే కాదు, ఇది మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నాట్య కదలికలలో దృష్టి ఆ కదలికల పైన ఉండడం ద్వారా మానసిక ఆందోళనలు తొలగిపోతాయి. నాట్యం చేయడం ద్వారా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. నాట్యనిధి కార్యక్రమానికి స్వాగతం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. మరి ఈరోజు ఏమేమి అంశాలు ఉన్నాయో చూద్దామా? ముందుగా వ్యాయామం. వ్యాయామం ద్వారా శరీరం ఫ్లెక్సిబుల్ గా మారడమే కాకుండా శారీరక బలంగా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. నాట్యానికి వ్యాయామం అనేది ఖచ్చితంగా ఉండవలసిన అంశం. సరే, ఈరోజు మరి ఏమేమి అంశాలు ఉన్నాయో వ్యాయామంలో చూద్దామా? వ్యాయామాలన్నీ చక్కగా ప్రాక్టీస్ చేస్తారు కదా. ఈరోజు మరి ప్రాథమిక అడుగులు ఏమున్నాయో చూద్దామా?
ప్రాథమిక అడుగులు చూశారు కదా. తప్పకుండా ప్రాథమిక అడుగుల్ని సాధన చేసే ప్రయత్నం చేయండి. మరి ఈనాటి సిద్ధాంతం అంశాలు ఏమున్నాయో చూద్దామా. ఈనాటి సిద్ధాంతం అంశంలో సభా లక్షణం గురించి తెలుసుకుందాం. సభాకల్ప తరుర్భాతి వేద శాఖోపశోభిత శాస్త్ర పుష్ప సమాకీర్ణో విద్వద్ భ్రమర శోభిత అన్నారు. సభ అనే కల్పవృక్షము వేదాలనే శాఖలతో శోభిల్లుచున్నది అని అర్థం. సభ యొక్క లక్షణాన్ని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. మరింత సమాచారాన్ని ఖచ్చితంగా అంతర్జాలంలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. తరువాతి అంశం నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం. నాట్యనిధి 3వ ఎపిసోడ్ నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం విజేత వట్టికూటి పూర్ణ గారు. అభినందనలు పూర్ణ గారు. నాట్య కళ పట్లపై మీకున్నటువంటి ఇష్టానికి, మక్కువకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరంలో అంశమేంటో, ప్రశ్న ఏంటో చూద్దామా. తరువాతి అంశం తల్లిదండ్రుల స్పందన. ఈరోజు మీ ముందుకు అరుంధతి గారు, భవానీ గారు నాట్యం పట్ల తమకున్నటువంటి మక్కువని తెలియజేయడానికి వచ్చారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనిల్ గుప్తా గారి భార్యని మాట్లాడుతున్నాండి. నా పేరు అరుంధతి. మా పాప హేమ తాండవ కృష్ణ నృత్యాలయంలో గత 8 నెలలుగా నాట్యం నేర్చుకుంటుంది. నాట్యం అనేది ఒక కళ. నాట్యానికి చాలా గౌరవం ఉంది. అనాదిగా వస్తున్న నాట్యానికి చాలా గౌరవం ఉన్నది. నాట్యం వల్ల మా పాపకు చాలా నేర్చుకుంది. పట్టుదల పెరిగింది, క్రమశిక్షణ అనేది పెరిగింది, ముఖంలో తేజస్సు కళ అనేది బాగా పెరిగింది. ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ కానీ, హెల్దీ కానీ ఆ రోజు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది డాన్స్ వల్ల. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు భవాని. మా పాప స్థిత ప్రేమ. తాండవ నృత్యాలయంలో మా పాప 1 year నుంచి డాన్స్ నేర్చుకుంటుందండి. తను ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్ చూపించలే కానీ వస్తూ వస్తూ తను బాగానే ఇంట్రెస్టెడ్గా వస్తుందండి. ఈ డాన్స్ వల్ల తనలో మెయిన్ నేను చూసిన చేంజెస్ ఏంటంటే డిసిప్లైన్. డిసిప్లైన్ అంటే తను వర్క్స్ తను చేసుకుంటుంది, హోంవర్క్స్ తను తొందరగా ఫినిష్ చేస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే మెయిన్ పిల్లలు డిఫరెంట్ కొత్త ఏమైనా చెయ్యాలి అని ఇంట్లో కూడా కొత్తగా ఏదో ఒకటి ట్రై చేయాలని చేస్తుంది. అండ్ తన పర్సనల్ థింగ్స్ తొందరగా చేసుకోగలుగుతుంది. సెల్ఫ్ పిల్లలు చేసుకోలేని తక్కువ ఏజ్లోనే తొందరగా చేసుకోగలుగుతుంది. ఇంకొకటి ఆన్ టైమ్గా క్లాస్కి రావడం, ఇంట్లో కూడా సేమ్ మళ్ళీ ప్రాక్టీస్ చేయమంటే ఇంట్రెస్టెడ్గా ప్రాక్టీస్ చేయడము అన్నీ చేస్తూ ఉంది. సో కొంచెం పిల్లల్ని పేరెంట్స్ కూడా కొంచెం మోటివేట్ చేస్తూ ఇలా క్లాసికల్ డ్యాన్స్లో లేకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది నేర్చుకోవాలనుకుంటే అందులో కొంచెం ఇంట్రెస్టెడ్గా చూపిస్తూ జాయిన్ చేయించండి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తాండవ కృష్ణ నృత్యాలయం వాళ్ళకి నా ధన్యవాదాలు. నమస్తే. నాట్యం శరీరానికి ఫిట్నెస్, మనసుకు ఆనందం, జీవితానికి ఎనర్జీ. మరి ఒక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు ఖచ్చితంగా సాధన చేస్తూ ఉండండి. ధన్యవాదాలు. దీని